హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఇది మన ఫోర్త్ వీడియో. జస్ట్ ఇందాకే టెస్ట్ మూవీ చూసాను. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ ఆల్మోస్ట్ 2.5 అవర్స్ ఉంటుంది గైస్. ఇదే ఈ మూవీకి పెద్ద నెగిటివ్. వెబ్ మూవీలో ఇంత రన్ టైమ్ ఉంటే చాలా కష్టం. స్టోరీ షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటే బెటర్. బట్ ఇందులో అలా అస్సలు లేదు. ఇంకెంత లాగుతారా అనిపించింది. నయనతార, మాధవన్ అండ్ సిద్ధార్థ్ వీళ్ళ ముగ్గురు స్టోరీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ చుట్టూ తిరుగుతుంది. అదేంటి, ఎందుకలా అనేది మీరు మూవీలో చూస్తారు. మాధవన్ తప్ప మిగతావన్నీ ఈ మూవీకి నెగిటివే. నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. మాధవన్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఏదో పిచ్చోడిని చూపించినట్టు చూపించారు, కానీ సెకండ్ హాఫ్ లో ఆయన పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంటది. ఒక సైంటిస్ట్ రోల్ చేశారు. ఆ కొన్ని సీన్స్ తప్ప నిజం చెప్పాలంటే ఈ టెస్ట్ మూవీ మన పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. మూవీ నేమ్ టెస్ట్ పెట్టరు, కానీ జస్ట్ 5% క్రికెట్ చూపిస్తారు అంతే. ఫస్ట్ హాఫ్ అయితే పిక్చర్ ల్యాగ్ మామ, నిద్ర వచ్చేసింది. మూవీ చెప్పాలనుకున్న పాయింట్ చాలా సింపుల్, బట్ డైరెక్ట్ గా చెప్పేస్తే ఇక మూవీ తీయడం ఎందుకు అన్నట్లు 2.5 అవర్స్ ఫుల్ డ్రామా పెట్టి పిచ్చెక్కిచ్చేసారు మామ. నేను ఎప్పుడో ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశా, కంప్లీట్ చేసేసరికి 7 అయింది. ఇక ఆలోచించుకోండి ఎంత ల్యాగ్ ఉంటుందో. మన సిద్ధార్థ్ ఒక క్రికెటర్ రోల్ చేశారు, నయనతార ఒక టీచర్ రోల్, మన మాధవన్ ఒక సైంటిస్ట్. అంతా రాడ్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ లో మాధవన్ పర్ఫార్మెన్స్ ఫ్రెష్ ఎయిర్ లా అనిపించింది. కొద్దిసేపు డ్రామా బాగుంది. నేనైతే ఈ మూవీని డైరెక్ట్ గా రికమెండ్ చేయను. ఇఫ్ మీరు ఈ మూవీలో ఉన్న క్యాస్ట్ కి పెద్ద ఫ్యాన్స్ అయితే తప్ప ఈ మూవీ చూడమని నేను రికమెండ్ చేయను. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ లో కుప్పలు కుప్పలు మంచి మూవీస్ ఉన్నాయి మామ. అవి వదిలేసి ఇది చూసి ఎందుకు హెడేక్ తెచ్చుకోవడం. ఇంకా చూడాలనుకుంటే 4 ఎపిసోడ్ లాగా హాఫ్ అన్ అవర్కి ఒకసారి గ్యాప్ తీసుకొని చూడండి. అలా చూస్తే కొంచెం బెటర్. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాజ్ ఎ బోరింగ్ మూవీ. మాధవన్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంది. ఆయన క్యారెక్టర్ మీద ఒక స్టాండ్ అలోన్ మూవీ వస్తే బాగుంటుంది అనిపించింది. సిద్ధార్థ్ అండ్ నయనతార డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మ్యూజిక్ అయితే అస్సలు బాలేదు. ఏదో సీరియల్ చూసినట్టు అనిపించింది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కావాలంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ టెస్ట్ మూవీ. ఇఫ్ మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.